సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చారి గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో చారి గారు, ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఏంటంటే బంగారం వెండి ధరల గురించి యావత్ ప్రపంచం యావత్ దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. వెండి విషయానికి వస్తే దాదాపు 4 లక్షల రూపాయలు దాటిపోతుంది. బంగారం విషయానికి వస్తే 2 లక్షలకు చాలా దగ్గరలో ఉంది ప్రజెంట్. అయితే చారి గారు, ఇప్పుడు కోవిడ్ కంటే ముందు బంగారం వెండి ధరల గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకునే వాళ్ళు కాదు, ఎక్కడ కూడా పెద్ద డిస్కషన్ వచ్చేది కాదు. బట్ కోవిడ్ తర్వాత నుంచి, అంటే గత 4-5 సంవత్సరాల నుంచి బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకోవడం, దాని గురించి వార్తా కథనాలు రావడం అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం. సో గత 4-5 సంవత్సరాల నుంచి ఏం జరిగిందన్నది మనందరం ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొన్నాం ఆ డిస్కషన్ లో కూడా. కరెక్ట్. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ 4 to 5 years తర్వాత బంగారం వెండి ధరల విషయంలో ఇదే ర్యాలీ ఉంటుందా ఉండదా? అదేవిధంగా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏదైతే ఈ విపరీతమైన ర్యాలీ ఉందో బంగారం వెండి విషయంలో, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ స్టాక్స్ లో ఉన్న డబ్బు తీసుకొచ్చేసేసి బంగారం వెండి కొనేద్దామా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతి నెల ఎస్ఐపి చేస్తునో, లేదంటే లంసమ్ గా పెట్టుకున్న డబ్బు అది విత్డ్రా చేసేసి రిడమ్షన్ చేసేసి వచ్చేసేసి మనం గోల్డ్ సిల్వర్ కొందాము, లేదంటే ఎక్కడో ఏదో ఒక స్థలమో పొలమో ఏదో ఉండుంటది, ఒక 50 లక్షలకు 60 లక్షలకు అది కూడా అమ్మేసేసి వచ్చి బంగారం కొందామా వెండి కొందామా అన్న ఈ స్పెక్యులేషన్స్, ఈ డిస్కషన్స్, ఈ ఊహాగానాలు విపరీతంగా నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న బంగారం వెండి ధరల ర్యాలీ అనేది వచ్చే 4-5 సంవత్సరాల వరకు ఉంటుందంటారా? అదేవిధంగా ఇప్పుడు పబ్లిక్ ఏదైతే ఆలోచిస్తున్నారో, అక్కడ డబ్బు తీసుకొచ్చేసి గోల్డ్ కొనేద్దాం, ఇక్కడ డబ్బు తీసుకొచ్చేసి సిల్వర్ కొనేద్దాం అన్న ఈ స్పెక్యులేషన్ చూస్తూ దీనికి మీరేం చెప్తారు అసలు? సో అగైన్ అంటే మంచి టాపిక్ తీసుకొచ్చారండి. ఈ దెబ్బతోటి మీ వ్యూవర్స్ తో పాటు మా ఫ్యామిలీస్, మా ఫ్రెండ్స్ చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద. వాళ్ళు నేను మ్యూచువల్ ఫండ్ డబ్బులు కూడా తీసి నేను గోల్డ్ లో పెట్టమంటారా, లేదంటే నా దగ్గర కొంచెం ల్యాండ్ ఉంది అది కూడా కొంచెం అమ్మి గోల్డ్ లో పెట్టమంటారా అనే కొన్ని డౌట్స్ ఉన్నాయి. మేబీ ఈ వీడియోతో, ఈ దెబ్బతో మీ వ్యూవర్స్ తో పాటు మా వాళ్ళ క్వశ్చన్స్ పటాపంచలు అయిపోతాయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికంటే ముందు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ అనేది అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ పాయింట్, ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ అంటే మా ఉద్దేశంలో మీనింగ్ ఆఫ్ ఈక్విటీ అంటే ద ప్రోడక్ట్ విచ్ ఈస్ నాట్ గివింగ్ ద ఫిక్స్డ్ అండ్ స్టేబుల్ రిటర్న్ ఈస్ కాల్డ్ ఈక్విటీ. ఓకే, ఈక్విటీలో ఏం ప్రోడక్ట్స్ వస్తాయి? ఒకటి మ్యూచువల్ ఫండ్స్ వస్తుంది, స్టాక్స్. సరే, మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ సేమ్ ఫ్యామిలీ అనుకుందాం. సరే, మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ కమోడిటీ, గోల్డ్ అండ్ సిల్వర్ ఈ కమోడిటీలోకి వస్తుంది అనుకుందాం, అండ్ రియల్ ఎస్టేట్. ఓకే, ఈ 3 కేటగిరీస్ని చూద్దామండి. ఈ 3 కేటగిరీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్, అసలు ఈక్విటీ అనే కేటగిరీలో నేను షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయకూడదు. ఇది ఫండమెంటల్ ఫార్ములా, వెరీ సింపుల్. నా దగ్గర బిలో 5 years టైం ఉందంటే నేను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయకూడదు. దిస్ ఈస్ వెరీ క్లియర్. ఇది నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను. అండ్ ఫస్ట్ పాయింట్ ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఇన్వెస్ట్ చేసేదే లాంగ్ టర్మ్ గురించి కాబట్టి నా కంపారిజన్ కూడా లాంగ్ టర్మ్ ఉండాలి. నేనేమో 10 yearsకి ఇన్వెస్ట్ చేస్తాను, కంపారిజన్ లాస్ట్ 6 months 1 year చేస్తానంటే కుదరదు. మీ కంపారిజన్ కూడా లాస్ట్ 10 years ఉండాలి. ఓకే, ఇలా 10 years కానీ, లేదా లాస్ట్ 40 years కానీ, లేదా లాస్ట్ 30 years కానీ ఇలాంటి కంపారిజన్స్ చేస్తే మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి డౌట్స్, మీరు అడిగిన ప్రతి డౌట్కి క్లారిటీ వచ్చేస్తుందండి. ఈ ఈక్విటీ ప్రోడక్ట్కి సాచురేషన్స్, ర్యాలీస్ ఉంటాయండి. ఈ పాయింట్ని చాలా మంది పట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ సిచ్యువేషన్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ప్రతి క్లయింట్స్ అందరికి కూడా ఈ ర్యాలీస్ అండ్ సాచురేషన్స్ని పట్టుకోవాలి. లాస్ట్ 30 yearsలో ఏం జరిగింది, లేదా 40 years 50 years వాట్ ఎవర్. అసలు సాచురేషన్ అంటే ఏంటంటే, ఒక ప్రోడక్ట్ ఒక దగ్గర రిటర్న్స్ ఇవ్వడం ఆగిపోయి అక్కడ నుండి కదలకుండా ఉండే పాయింట్ని మనం సాచురేషన్ అంటాం. ఓకే, అండ్ ర్యాలీ అంటే ఏంటంటే ఒక సర్టెన్ ఆఫ్ టైంలో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన టైం, దీన్ని ర్యాలీ అంటాము, దాన్ని సాచురేషన్ అంటాం. అర్థమైంది కదండి? ఇప్పుడు సాచురేషన్ పాయింట్స్కి వెళ్దాం. సాచురేషన్ పాయింట్స్లో గోల్డ్ని తీసి చూడండి.
1994 నుండి 2004 వరకు దాదాపు గోల్డ్ హాస్ గివెన్ 0% రిటర్న్ అండి. దాదాపు అంటే ఎక్కడో 5,000 6,000 మధ్యలో ఉన్న గోల్డ్ రేటు మళ్ళీ 10 ఇయర్స్ వరకు అదే రేంజ్లో ఉంది. ఓకే, అంతెందుకు, సరే అది కొంచెం పాత మార్కెట్ అనుకుందాం, మన కొత్త మార్కెట్ చూద్దాం. 2004 నుండి 2014 వరకు చాలా హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ కూడా గోల్డ్ 2014లో మళ్ళీ సాచురేట్ అయింది. 2019 ఎండింగ్ వరకు, ఈవెన్ టిల్ కోవిడ్ టైం, అసలు ఆ 6 years అగైన్ గోల్డ్ హాస్ గివెన్ ఆల్మోస్ట్ 0% రిటర్న్ అండి. ఏ 25 to 30 మధ్యలో ఉన్న గోల్డ్ రేట్ అదే 25 to 30 మధ్యలో మాక్సిమం ఒక 35 వరకు వెళ్ళి ఉంటుంది. ఓకే, మళ్ళీ మీతో మాట్లాడే ముందు మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకున్నానండి. సో సాచురేషన్ పాయింట్స్ ఈ గోల్డ్కి ఎలా ఉన్నాయి అంటే 10 years వరకు సాచురేట్ అయిపోవడం, అంటే ఈ లాస్ట్ 5 yearsలో భయంకరంగా పెరిగింది. కానీ ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల ఇక్కడ సాచురేషన్ అవుతే మేబీ అది 10 years వరకు పెరగకుండా ఉండొచ్చు, 5 years వరకు పెరగకుండా ఉండొచ్చు, డ్యూ టు వాట్ ఎవర్ ద రీజన్. ఓకే, ఇలాంటి సాచురేషన్ పాయింట్స్ గోల్డ్కి వస్తే కనుక అది చాలా ఎక్కువ పీరియడ్ ఉంటుంది. ఇది మనం లాస్ట్ 30 years 40 years అసలు 100 years గోల్డ్ డేటా తీసి చూసుకోండి, సాచురేషన్ పీరియడ్స్ గోల్డ్కి చాలా ఎక్కువ ఉంది. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్, రియల్ ఎస్టేట్ అండి. దీనికి సాచురేషన్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అనేది మీరు చూడండి. మీరు ఏ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ తీసుకోండి, చాలా స్పీడ్గా పెరిగిన రియల్ ఎస్టేట్ అక్కడ సాచురేట్ అయిందంటే 15 సంవత్సరాలు సాచురేట్ అయిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. మన హైదరాబాద్లోనే తీసుకోండి మీరు, శంషాబాద్కి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఈవెన్ మా ఫ్రెండ్స్ ఎన్నో మందివి, ఈవెన్ మా క్లయింట్స్ ఎంతో మంది ల్యాండ్స్ సాచురేట్ అవుతే ఒక 10-15 years వరకు 0% రిటర్న్ ఇచ్చిన ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. సో సాచురేషన్ అనేది ఈ రెండు ప్రోడక్ట్స్కి చాలా ఎక్కువ ఉంది. అదే మ్యూచువల్ ఫండ్ సాచురేషన్కి వెళ్ళి చూడండి. 2008లో పెద్ద మార్కెట్ క్రాష్ అయింది, 2020లో పెద్ద మార్కెట్ క్రాష్ అయింది, 2008లో మార్కెట్ రికవరీ 6 monthsలో అయిపోయింది, 2020లో కూడా మార్కెట్ రికవరీ స్పీడ్గా అయిపోయింది. కానీ అక్కడ నుండి సాచురేషన్ పాయింట్ మనకు కోవిడ్ తర్వాత అసలు సాచురేషన్ పాయింటే లేదు అసలు మ్యూచువల్ ఫండ్కి. వచ్చిందల్లా లాస్ట్ 1.5-2 years నుండి మేబీ అది కూడా ఏమవుతుందంటే 85 నుండి 75 మధ్యలో అవుతుంది. ఎస్ఐపి ఇన్వెస్టర్స్కి మళ్ళీ మంచి రిటర్న్స్ ఉన్నాయండి. సాచురేషన్ అయ్యేదల్లా కొంచెం లంసమ్ ఇన్వెస్టర్స్కి మేబీ 1.5 year నుండి అయింది. ఎక్కువ హైయెస్ట్ సాచురేషన్ ఉన్న పీరియడ్ ప్రాబబ్లీ 2009 నుండి 2012 వరకు ఒక 4 years వరకు సాచురేషన్ అయిన పీరియడ్ ఈక్విటీకి ఉంది, మ్యూచువల్ ఫండ్స్కి ఉంది. సో ఈ సాచురేషన్ పీరియడ్స్ కనుక చూస్తే గోల్డ్కి రియల్ ఎస్టేట్ కంటే మ్యూచువల్ ఫండ్కి సాచురేషన్ పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు రీజన్ ఏంటంటే ఈ గోల్డ్ కొనే అంటే కన్జ్యూమర్, ఇన్వెస్టర్గా చూడాల్సింది కన్జ్యూమర్, గోల్డ్ కొనే కన్జ్యూమర్ కన్నా రియల్ ఎస్టేట్ కొనే కన్జ్యూమర్ కన్నా మనం మ్యూచువల్ ఫండ్ కొనే కన్జ్యూమర్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? బిజినెసెస్. మనం మార్నింగ్ ఇప్పుడు 140 crore పాపులేషన్ ఉన్నారండి. ఇందులో అన్నం తినకుండా ఎంతమంది ఉంటారు? డైలీ ఫుడ్ తినకుండా 140 crore పాపులేషన్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా మంది ఉంటారు కదా, ఒక పూట తినని వాళ్ళు కూడా. 140 crore పాపులేషన్లో ఫుడ్ తినకుండా ఉండే వాళ్ళు ఉండరు, ఖచ్చితంగా ఫుడ్ తినాల్సిందే. క్లాత్స్ వేసుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారా? వేసుకోవాల్సిందే. సో ఇందులో ఫోన్ మాట్లాడే వాళ్ళు, ఆటోమొబైల్ యూజ్ చేసేవాళ్ళు, ఫార్మా యూజ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా 140 crore-కి 140 crore పాపులేషన్ అందరూ యూజ్ చేయాల్సిందే. అండ్ మీరు అదే చూడండి, ఫ్యామిలీ వైజ్గా యూజ్ చేస్తారు గోల్డ్, కానీ ప్రతి ఇండివిజువల్ వైజ్గా మీరు చూడండి కావాలంటే. అంటే ప్రతి ఒక్కరు గోల్డ్ కొనరు, ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనరు. అంటే కన్జ్యూమర్ వైజ్గా చూస్తే కనుక 140 crore-కి 140 crore పాపులేషన్ యూజ్ చేసే బిజినెసెస్ మ్యూచువల్ ఫండ్స్. అందుకే దాని సాచురేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. సరే, వాలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు, కానీ సాచురేషన్ మాత్రం తక్కువ ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ర్యాలీస్కి వచ్చేద్దాం. ర్యాలీ అంటే ఏంటి? నేను ఇంతకుముందు ఏం చెప్పాను? ర్యాలీ అంటే హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఆ సర్టెన్ పీరియడ్. ఓకే, ఇప్పుడు గోల్డ్ మీకు అగైన్ 2020 నుండి 2026 వరకు ఈ 6 years ఆఫ్ టైం తీసుకుంటే కనుక గోల్డ్ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ 4 times రిటర్న్స్ ఇచ్చిందండి. ఇక్కడ 35,000 ఉన్న గోల్డ్ రేట్ 35, 70, 1.4 ఆల్మోస్ట్ ఇప్పుడు 1.7, 4.5 times టు సరే 5 times అనుకుందాం ఎక్కువ. ఓకే, ఇవే ర్యాలీస్ సిచ్యువేషన్ తీసుకుంటే మీరు 2013 to 2018 మ్యూచువల్ ఫండ్కు కూడా ర్యాలీస్ వచ్చాయండి. ఓకే, ఈ 2013 to 2018 మధ్యలో ఎక్కడ వేరే గోల్డ్ హ్యాస్ గివెన్ 0% రిటర్న్ ప్లేస్లో
మనకి ఆల్మోస్ట్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా ఫండ్స్ ఉన్నాయండి. ఈవెన్ మీ ఫేవరెట్ ఫండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ కూడా తీసుకోండి, ఇంకా ఎన్ని స్మాల్ క్యాప్స్ తీసుకుంటారో మిడ్ క్యాప్ ఫండ్స్ కూడా తీసుకోండి, చాలా ఫండ్స్ కంపేర్ చేసి చూసాను. 2013లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 2018కి వచ్చేసరికి 5 year హొరైజాన్లో 45-50 lakhs 5 times రిటర్న్స్ ఇచ్చాయి జస్ట్ 5 yearsలో. మరి ఈ ర్యాలీ, ఇంత ర్యాలీ వచ్చింది కదండి, ఆ ఫండ్ గురించి ఇంత న్యూస్ ఎక్కడైనా వచ్చింది? గోల్డ్ గురించి, సిల్వర్ గురించి వస్తున్నంత న్యూస్ వీటి గురించి ఎక్కడైనా వచ్చింది? వేరే ఏ అసెట్ క్లాస్ గురించి ఎక్కడ అసలు మాట్లాడుకోరు. లేదు, అంతెందుకు, సరే ఆ ర్యాలీ పక్కన పెడదాం. ఇదే 2019-20 టైంలో ఈవెన్ మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయండి. ఓకే, సరే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేసిన క్లయింట్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇదే 2019లో లాంచ్ అయిన కొన్ని స్మాల్ క్యాప్స్, కొన్ని మిడ్ క్యాప్స్, కొన్ని ఫండ్స్ ఉన్నాయండి. మీరు కావాలంటే వెళ్ళి కంపేర్ చేసి చూడండి. సేమ్ గోల్డ్ ఎంత రిటర్న్ ఇచ్చిందో అవి కూడా అంతే రిటర్న్స్ ఇచ్చాయి, మేబీ కొంచెం తక్కువ. అది మేబీ అది 4.5 times ఇచ్చి ఉంటే ఇది 4 times ఇచ్చింది. ఈవెన్ మా ఫ్రెండ్స్ వీళ్ళే ఉన్నారండి, ఎవరైతే ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఫండ్స్ లో, దే గాట్ 40 lakhs 4 times ఈజీగా రిటర్న్స్ వచ్చాయి. రైట్. సో కన్క్లూజన్ ఏం చెప్తారు? అయితే మన సాచురేషన్స్, ర్యాలీస్ ని పట్టుకొని వెళ్తే కనుక 100% ఈక్విటీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కి మీకు కంపారిజన్ అనేది క్లియర్ గా తెలిసిపోతుందండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. సో నేను ఫైనల్ గా మీరు అన్నట్టు కన్క్లూడ్ చేయాలి, 4 to 5 years ఫైనల్ గా ఈ 10 years అప్రోచ్ కనుక చేస్తే, అంటే నేను ఇన్వెస్ట్మెంట్ అనేది నా రిటైర్మెంట్ కి చేస్తున్నాను అనుకుంటే కనుక డెఫినెట్ గా మీకు మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లో కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, విత్ ఫ్లెక్సిబిలిటీ అండ్ విత్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, సో డెఫినెట్ గా మీరు, అంటే నేను ఒక 4 years బ్యాక్ చెప్పిన మాటే మళ్ళీ వాళ్ళు చెప్తున్నాను, ఈవెన్ గోల్డ్ ఇంత పెరిగిన తర్వాత కూడా. అండ్ ఈ 3 years బ్యాక్ నేను చేసిన వీడియో, ఈవెన్ లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్, గోల్డ్ బేస్డ్ అప్రోచ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండ్ డైవర్సిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొద్దంటే చెయ్యాలి, కొంత పర్సెంటేజ్ ఆఫ్ మనీ గోల్డ్లో పెట్టుకోవడం కూడా ఇట్స్ ఆల్వేస్ బెటర్. బట్ డెఫినెట్గా మనకి ఈక్విటీ మాత్రం డెఫినెట్గా లాంగ్ టర్మ్లో చాలా హై రిటర్న్స్ ఇస్తుందండి, అందులో డౌట్ లేదు. అంటే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం డెఫినెట్గా విత్ హైయెస్ట్ సేఫ్టీ హై రిటర్న్స్ ఇస్తాయండి, డౌట్ లేదు అందులో. సో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ విషయానికి వస్తే నెక్స్ట్ 4 to 5 years ఇంత ర్యాలీ ఉండకపోవచ్చు, ఏదో ఒక సాచురేషన్ పాయింట్ దగ్గర ఆగిపోయే అవకాశం అయితే ఉందంటారు. ర్యాలీ కంటే బదులు సాచురేషన్ ఉంటుందంటారు. ఇప్పుడు అసలు గోల్డ్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే, లాస్ట్ 4-5 years లో రిటర్న్స్ వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు, అసలు ఈ గోల్డ్ ని నేను కంటిన్యూ చేయాలా, విత్డ్రా చేయాలా, లేదా కొత్తగా గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి, అంటే 1,60,000 1,70,000 దగ్గర పెరిగిన గోల్డ్ నెక్స్ట్ 10 years లో ఈ 3.54 వెళ్తుంది అంటారా అని ఒక డైలమాలో పడ్డారండి. సో వాళ్ళకే ఉంది ఆ క్వశ్చన్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్రోస్ అండ్ కాన్స్ పక్కన పెడితే ఈక్విటీకి ఏదైనా సిచ్యువేషన్లో హైయెస్ట్, ఇక్కడి నుంచి కూడా హైయెస్ట్ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏదైనా కొన్ని కంట్రీస్ ఇష్యూస్ వల్ల కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో డైవర్సిఫికేషన్ ఈస్ ఆల్వేస్ బెటర్. పర్సంటేజ్ వైజ్గా చూస్తే కనుక గోల్ బేస్డ్ ప్లానింగ్లో అగైన్ మ్యూచువల్ ఫండ్కే ఎక్కువ డైవర్సిఫై చేయాలి. దిస్ ఈస్ వెరీ క్లియర్. అప్పుడైనా ఇప్పుడైనా ఇంకో 5 years తర్వాత అయినా ఇదే మాట అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. థ్యాంక్స్ అండి.